ఇమ్రాన్, రియా బాగా హెడేక్ ఉంది, కొంచెం కాఫీ పెట్టి తెస్తావా? ఈ టైంలో కాఫీ ఏంటి? డైరెక్ట్గా భోంచేసేయ్. భోజనం తర్వాత చేస్తాను, ముందు కాఫీ ఇవ్వు. జస్ట్ 2 minutes. అవును రియా, నువ్వు బాగా రిచ్ కదా, ఇవన్నీ నీకెలా తెలుసు? ఎంత రిచ్ అయినా నిన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను కదా, ఇవన్నీ తప్పదులే. అదేంటి రియా అలా మాట్లాడుతున్నావు? నేనంటే నీకు ఇష్టం లేదా? ఇష్టం ఉంది కాబట్టే ఇక్కడున్నాను. లేకపోతే లేకపోతే వదిలే ఇమ్రాన్, నువ్వు బాగా టైర్డ్గా ఉన్నావు, రెస్ట్ తీసుకో. బాలి, నీకు పరిచయం చేస్తా అన్న వ్యక్తి ఈయనే. హాయ్. హలో సార్, ఆసిఫ్. బాలి. డిపార్ట్మెంట్లో ఇంకా మంచి వ్యక్తులు ఉన్నారని చెప్పడానికి ఈయనే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఈయనకి నీ ప్రాబ్లం చెప్పు. నువ్వు చెప్పిందంతా వింటుంటే నీకు కావలసిన మనుషులు ఖచ్చితంగా బసవరాజు మనుషులైనా అయ్యి ఉండాలి, లేదా పెద్దాడు మనుషులైనా అయ్యి ఉండాలి. ఈ సిటీలో ఏ పని చేయాలనుకున్నా బసవరాజు హ్యాండ్ లేకుండా జరగదు. స్మగ్లింగ్, దందా, సెటిల్మెంట్స్, ఈ మధ్యనే రాజకీయాల్లో కూడా అడుగు పెట్టాలని ప్రయత్నిస్తున్నాడు. సార్, ఈయన మా బావమరిది. వైజాగ్ శివార్లలో 500 ఎకరాల సైట్ కొన్నారు. రియల్ ఎస్టేట్ పడిపోవడం వల్ల బిజినెస్ లో లాస్ వచ్చింది. కూతురు పెళ్లి కోసం ఆ సైట్ అమ్మాలనుకున్నారు. సరిగ్గా అదే టైంకి పెద్దాడు కన్నా ఆ సైట్ మీద పడింది. అది ఇప్పుడు కబ్జా చేయాలని చూస్తున్నారు. సార్, ఈ సిటీలో పెద్దాడు ఎవరికి భయపడతానని అడిగితే బసవరాజ్ పేరు చెప్పారు సార్. సార్, మీరే అలాగైనా నా సైట్ నాకు దక్కేటట్టు చేయాలి సార్. 10 రోజుల తర్వాత కనబడు, నీ సైట్ నీకు దక్కేలా చేస్తాను. 11వ రోజు నువ్వు వచ్చినప్పుడు 100 ఎకరాల దస్తావేజులు నా పేరు మీద రాయించి తీసుకురా. సరే సార్. సరే సార్. వీడికి 2 కొడుకులు ఉన్నారు, రిక్కీ, విక్కీ. ఇద్దరు సాడిస్ట్లే. వీళ్ళకి కావాల్సిన దానికోసం ఎంతకైనా తగ్గిస్తారు. నెంబర్ 2 పెద్దాడ. వీడు ఆల్మోస్ట్ సేమ్, కాకపోతే వీడు ఏ పని చేసినా వాడికి ఆపోజిట్ గా చేస్తాడు. బసవరాజు, ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? పెద్దాడ బ్రతకాలని లేదా? బసవరాజు వీక్నెస్ వీడి బలం. వీడు కూడా ఎమ్మెల్యే సీట్ గురించి ట్రై చేస్తున్నాడు. ఖచ్చితంగా నీకు కావాల్సిన మనుషులు వీరిద్దరిలోనే ఎవరొకరు అయి ఉండాలి. సార్, నా డిపార్ట్మెంట్ మీద నమ్మకం లేదు. రాజు చెప్పినప్పుడు ఏదో అనుకున్నాను, కానీ ఇప్పుడు మిమ్మల్ని చూసిన తర్వాత నాకు న్యాయం జరుగుతుంది అనిపిస్తుంది సార్. కానీ ఒకటి చెప్తున్నాను సార్, నాకు కావాల్సిన మనుషులు ఎవరైనా, వాళ్ళు ఎక్కడున్నా, బసవరాజు మనుషులైనా పెద్దడ మనుషులైనా వదిలే ప్రసక్తే లేదు. ఓకే, ఆల్ ది బెస్ట్ సార్. కలుస్తా బాలి.